రాజమండ్రి. రైట్, రాజమండ్రి లోక్సభ పరిధి ఒకసారి చూద్దాం. రాజమండ్రి ఇప్పుడు అందరు అటే చూస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ జేఎస్పీ టీడీపీకి అక్కడే కొంచెం గడబిడ జరుగుతా ఉంది. రాజమండ్రి లోక్సభ పరిధిలో చూస్తే అనపర్తి వైఎస్ఆర్టీసీపీ అభ్యర్థి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. రాజానగరం టఫ్ ఫైట్ కనిపిస్తోంది. రాజమహేంద్రవరం సిటీ అంటే రాజమండ్రి సిటీ టీడీపీ గెలుస్తుంది. రాజమహేంద్రవరం రూరల్లో కూడా టీడీపీ జేఎస్పీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవ్వూరులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. నిడదవోల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. గోపాలపురంలో జేఎస్పీ అభ్యర్థి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడే ఒక్క అనపర్తి ఒక్కటే కనిపిస్తుంది సార్ వైసీపీకి రాజమండ్రి. అవునండి, మిగతా అంతా టీడీపీ జేఎస్పీ కూటమికే సంబంధం. రాజానగరంలో టఫ్ ఫైట్ ఉంది. అక్కడ జనసేన పార్టీకి ఈ సీటు ఇచ్చారు బత్తుల రామకృష్ణకి, బలరామ. సో ఆయనకి అంటే టఫ్ ఫైట్ ఉండడానికి ఏంటంటే ఆయనకు ఆపోజిట్లో ఉండేటువంటి క్యాండిడేట్స్ కూడా అక్కడ కొంచెం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. బత్తుల బలరామకృష్ణ గారు చాలా కష్టపడుతున్నారు సార్. నేను అటువైపు చూసాను, ఆయన మొదటి నుంచి అంటే ఈ సమన్వయం చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టీడీపీ జనసేన మధ్య పోటీ చేయడం కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళను సమన్వయం చేయగలిగి రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు సరైన సమన్వయం ఉంటే కూటమికి డెఫినెట్లీ అధికారం అండి. ఓకే, సమన్వయం కనుక లోపిస్తే నష్టపోతుంది కొన్ని సీట్లలో. ఎందుకంటే ఇలాంటి విజయావకాశం ఉన్న సీట్లో కూడా వీళ్ళ గొడవల వలన ఆ విన్నింగ్ పొజిషన్ పోయే అవకాశం అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి తప్పులే ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతే కదా. సో దీంట్లో వీళ్ళు కూడా అదే విధంగా చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు తెచ్చుకొని కనుక సమన్వయం లోపిస్తే నష్టం జరిగే అవకాశం. ఇక్కడ మెయిన్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అదే కనిపిస్తుంది. అయిపోతుందండి, అది కూడా కష్టం ఆ సీటు. అంటే ఇప్పుడు సీనియర్ మోస్ట్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తగ్గించదు ఆయన స్థాయిని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన డిస్కస్ చేసిన మోస్ట్లీ నేను అనుకోవడం ఏంటంటే కందుల దుర్గేష్ నిడదవోలు చేసి జనసేన కోటలో నిడదవోలు కాన్స్టిట్యున్సీ తీసుకొని రాజమండ్రి రూరల్ వచ్చేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడే ఉంచుతారు. రాజమండ్రి లోక్సభ ఎవరు గెలిచే అవకాశం సార్? తెలుగుదేశం పార్టీ. అంటే భరత్ ఆల్రెడీ మనం ఇంత వైజాగ్ అనుకున్నాం, ఆయన భరత్ ఈ మార్గాన్ని భరత్ ఉన్నాడు. ఈ భరత్ రామ్ వచ్చేసి రాజమండ్రికి షిఫ్ట్ అవుతున్నారు, రాజమండ్రి అసెంబ్లీకి షిఫ్ట్ అయ్యారు. కాబట్టి ఇక్కడ అంటే అలాని కాకుండా ఒరిజినల్గా ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీయే బలంగా ఉంది, తెలుగుదేశం జనసేన పార్టీ బలంగా ఉంది. అంటే 4 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి లోక్సభ పరిధిలో రాజమహేంద్రవరం సిటీ, రూరల్, అలాగే కొవ్వూరు, నిడదవోలు ఈ 4 ప్లేసుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం. గోపాలపురం కూడా జేఎస్పీ మీన్స్ ఇంకా తెలుగుదేశం పార్టీ ఓన్లీ కేవలం వైఎస్ఆర్సీపీ అనపర్తి ఒక్కటే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ అనపర్తి ఒక్కటే. నల్లమల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం. రాజానగరం టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ విన్నింగ్ అయితే మీరు చెప్తున్న టఫ్ ఫైట్ లో జేఎస్పీ అభ్యర్థి టీడీపీ కొంచెం కరెక్షన్ చేసుకుని సమన్వయం కరెక్ట్ గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వాస్తవంగా జనసేన పార్టీ కూడా ఏంటంటే క్యాండిడేట్లను చాలా చూజ్ చేసుకోవడం కూడా చాలా సెలెక్టివ్గా చూజ్ చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్తున్నారు. గతంలో లాగా 130 సీట్లకు పైగా పోయినసారి పోటీ చేసింది. అప్పుడు ఉన్నటువంటి బిటర్ ఎక్స్పీరియన్స్ తోటి ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎలక్షన్లో పోల్ మేనేజ్మెంట్లో ఎవరు చేయగలుగుతారు, ఎవరు సిద్ధాస్తులు అనేటువంటిది ఆయనకు వాస్తవాలు. ఇప్పుడు వాళ్ళ అభిమానులకు 100 ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఏంటి అనేది ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఆలోచన కూడా ఏంటంటే ఫస్ట్ మనం నిలబడదాం, తర్వాత కలబడదాం అనేటువంటి సిస్టంలో ఫస్ట్ మనం ఎంతో కొంత గెలిస్తే మనం నెక్స్ట్ ఎలక్షన్లకి మనం బలంగా పోటీ చేయొచ్చు. పోయినసారి అసలు జీరోలో ఉన్నాం, మనం అనవసరంగా పంతాలకు పోయి దీన్ని ఇలాంటి మంచి అట్మాస్ఫియర్ని చెడగొట్టుకోవద్దని ఆయన స్వచ్ఛందంగా కూడా ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాడు. ఏమనంటే మనం ఒక మెట్టు దిగైనా మన కూటమిని గెలిపించడానికి ట్రై చేయాలనేటువంటిది ఆయన చెప్తున్నాడు. కాకపోతే అక్కడక్కడ కొంతమంది అసంతృప్తులు సహజం, అన్ని పార్టీలో ఉంటారు సార్ మామూలు. ఈసారి ఆయన గట్టి కూర్చున్నారులేండి, ఆయన కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉంటాయండి.
ఇప్పుడు గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా మనం చూసాం. చిరంజీవి ఎంతో కొంత మోమాటస్తుడు, కానీ పవన్ కళ్యాణ్ అట్లాంటి వాటిలో మోమాటం ఉండేటువంటి వ్యక్తి కాదు. సూటిగా చెప్పగలుగుతాడు. మొన్న కూడా చాలా మంది మాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి అని చెప్పేసి 300 కోట్ల రూపాయల చెక్కులు కూడా ఇచ్చినా కూడా వాళ్ళందరికీ బిఫోరే వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చేసి అవకాశం ఉంటే పోటీ చేసే అవకాశం ఉంటే మిమ్మల్ని అందరినీ పరిశీలిస్తామని చెప్పినటువంటి, అంటే జనరల్గా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఏ రాజకీయ నాయకుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అది పెద్ద విషయం కాదు కదా, ఏదో టికెట్ ఇచ్చేసి అది పెద్ద. కానీ పవన్ కళ్యాణ్కి ఒక నిబద్ధత ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఆయనను ఆ విధంగా ప్రజలు ట్రీట్ చేస్తున్నారు. ఓకే ఓకే.